1500 వర్త్ ఆర్డర్‌కి 700 రీఫండ్ చేయాల్సొచ్చింది. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. హలో అండి. వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్. ఈ ఆర్డర్‌లో 3 సెట్స్ బ్యాంగిల్స్, 2 సెంటర్ క్లిప్స్ అండ్ 1 శారీ పిన్ అయితే కస్టమైజ్ చేసి ఇచ్చామండి. ఈ మల్టీ కలర్ సెట్‌లో గోల్డ్ చైన్ బ్యాంగిల్స్ లేకుండా కావాలి అన్నారు. 780 రూపీస్ అయితే ఛార్జ్ చేశాము. ఈ మల్టీ కలర్‌లో 4 బ్యాంగిల్స్ చేయించుకున్నారు. వీటికి మేము ఛార్జ్ చేసిన అమౌంట్ 150 రూపీస్ అండి. నెక్స్ట్ ఈ కడా బ్యాంగిల్స్ సెపరేట్‌గా కావాలి అన్నారు. వీటికి మేము ఛార్జ్ చేసిన అమౌంట్ 400 రూపీస్ అండి 2 బ్యాంగిల్స్‌కి. నెక్స్ట్ 2 సెంటర్ క్లిప్స్ అండ్ శారీ పిన్ కూడా సెండ్ చేశాము. శారీ పిన్‌కి 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశామండి. ఈ సెంటర్ క్లిప్‌కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశాము. అలాగే ఈ సెంటర్ క్లిప్ మల్టీ కలర్‌లో చేయమన్నారు. దీనికి మేము ఛార్జ్ చేసిన అమౌంట్ 60 రూపీస్. ఇంతకీ హాఫ్ అమౌంట్ ఎందుకు రీఫండ్ చేశాను అంటే, ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అయిందో తెలీదు. కడా బ్యాంగిల్స్ అండ్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ సెట్‌లో మిడిల్ బ్యాంగిల్స్ డ్యామేజ్ అయ్యి వెళ్ళాయి. లైక్ స్టోన్స్ ఊడిపోయాయి. అన్బాక్సింగ్ వీడియో షేర్ చేయమన్నాం కస్టమర్‌కి. హాఫ్ వీడియోనే తీసామని అదే సెండ్ చేశారు. అందులో ఎలాంటి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ లేదు. ఫుల్ వీడియో ఉంది అంటే కంప్లీట్ అమౌంట్ అయితే రీఫండ్ చేసేదానిని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలియలేదు. ఏదేమైనా కస్టమర్ ఇబ్బంది పడకూడదు అని హాఫ్ అమౌంట్ అయితే రీఫండ్ చేశాను. సో సారీ అండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.